మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హలో హలో అక్క, నేను రితికాని. రితికనా? నేను అక్క రితికాని, సతీష్ ఎక్స్. ఎందుకు ఫోన్ చేస్తున్నావు నాకు? ఏమవసరం? ఇంకేం చేయాలనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వు మాట్లాడకు. అసలు నాకు ఎందుకు కాల్ చేసినావు నువ్వు? ఇంకెంత ఫోన్ చేయకని చెప్పిన నేను నీకు. నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నేను మళ్ళీ నీ లైఫ్ లోకి రావాలని అనుకోవట్లేదు అక్క. నువ్వు అన్ని చేసినావు, అయిపోయింది. ఇంకా అయిపోయింది. ఇంకేం చేయాలనుకుంటున్నావు? ఇంకేమైనా ఉందా చేసేది? ఇప్పుడు బజార్ లో పడినాం, ఇంకెక్కడైనా పెడతామని చూస్తున్నావా? మీరు నా పాప కోసమైనా నేను కొన్ని రోజులు బ్రతకాలి కదా, అట్లా కూడా బ్రతకనియరా ఇంకా మీరు? అక్క నీ లైఫ్ నా వల్లే స్పాయిల్ అయ్యింది. దాన్ని నేను చెయ్యాలనుకుంటున్నాను. నువ్వు తన వల్ల నాకు అవసరం లేదు. నాకు అవసరం వదిలేసిన మీ ఇద్దరిని వదిలేసిన నేను. మీరు లవ్ బర్డ్స్ లెక్క తిరగండి, నాకు అవసరం లేదు. నేను మీ మధ్యలో ఎంటర్ గాను. అర్థం చేసుకుంటున్నావు? ఇవన్నీ చెప్పు నాకు. అందుకే మోసం చేసిల్లా? నాకంత హృదయం లేదమ్మా, నాకంత హృదయం లేదు అక్క. ఒక్కసారి నేను చెప్పేది విన్నాక. నువ్వు అక్క ఎవతే నీకు? అక్క ఎవతివి అసలు? నువ్వు నాకు ఏమనుకుంటున్నావు? ఏమని మాట్లాడుతున్నావు నువ్వు? ఏమన్నా అనాలి నిన్న? అసలు నిన్న చెల్లని నేను అనుకోవాలనుకుంటున్నావు నువ్వేమన్నా? పద్మగారు, అక్కని మానేసి నన్ను పిలవకు. పద్మగారు నమస్తే అండి. హలో, సారీ అమ్మా, మీ కాల్ మధ్యలోకి వచ్చాము. మేము మధ్యలోకి రాలేదులేండి, ముందు నుంచే. ఎవరండి? నమస్తే అమ్మా, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మా. మేము అందమైన నమస్తే అమ్మా, సుమన్ టీవీ అందమైన జీవితం అనే ఒక కార్యక్రమం ఉంది, మీరు చూసే ఉంటారు. మీరెందుకు చేశారు సార్ నాకు? మేము చేయలేదమ్మా. అమ్మ మేము చేయలేదు, దయచేసి మా ఆలోచనని అపార్థం చేసుకోకండి. కొద్దిగా ఓపిక 2 నిమిషాలు వింటే మీకు పూర్తిగా అంతా అర్థం అవుతుంది. అప్పుడు నచ్చితే కాల్ ఉంచుదురు కానీ, లేదంటే మాకు చెప్పకుండా కూడా కట్ చేద్దరు కానీ. చెప్పేది విన్నాక నువ్వు అసలు మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం రితిక, నువ్వు అక్క అని పిలిచిన, విను అని చెప్పిన, బాగుండండి అని చెప్పిన, ఏదన్నా రామ అంటే బూతులాగా వినిపిస్తుంది అందరికీ. కాబట్టి నువ్వు వచ్చినటువంటి ఉద్దేశం మంచిదైనా కూడా ఈరోజు నిన్ను అక్కడ బ్రేక్స్ వేసి అక్కడ ఆపుతున్నావు. నువ్వు ఏది కూడా కాంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇది కంప్లీట్గా పద్మగారి ఎరీనాలో ఉన్నటువంటి సబ్జెక్ట్. ఇది ఆవిడ ఇష్టమైతే ముందుకు వస్తుంది, కష్టమైతే విడ్రా అవుతుంది. నువ్వు దయచేసి బతిమాలి ఇంకా పరిస్థితిని ఇంకా హీనంగా చేసేటటువంటి కార్యక్రమం చేయొద్దు. పద్మగారు, మేము అందమైన జీవితం నుంచి నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నాతో పాటు జయ గారు ఉన్నారు, సీనియర్ హోస్ట్. మేము ఇక్కడ ఒక్కటేనమ్మా, ఇక్కడ మేము మాట్లాడేది ఏంటంటే చాలా ఒక అసభ్యకరంగా, ఒక అసహ్యంగా, తల్లిదండ్రులు, సభ్య సమాజం అందరూ తలదించుకునేటటువంటి విధంగా ఒక అమ్మాయి చేసినటువంటి తప్పుకి ఆ అమ్మాయి ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా ఆ అమ్మాయి తరపున మేము సభ్య సమాజం తరపున మీకు క్షమాపణ కోరుకుంటున్నాం. ఎందుకంటే పచ్చగా ఉన్నటువంటి ఒక కాపురం ఈరోజు విచ్ఛిన్నం అయిపోయింది, అతి దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది అనేది మేము మనస్ఫూర్తిగా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. తల్లి, జరిగినటువంటి కథ అంతా కూడా మేము ఈ అమ్మాయి మాటల్లో విన్నాం. మీ వరకు ఏం విన్నారు అనేది, ఎందుకు మీరు మనస్తాపం చెందారు, మీరు ఏం కోరుకుంటున్నారు, ప్రస్తుతం మీ భర్త గారి యొక్క పరిస్థితి, మీరు ఎక్కడున్నారు, బెడ్ ఎక్కడుంది, ఇవి కొద్దిగా మాకు వివరించండి అమ్మ, ఒక 2 నిమిషాలు. నేను ఒక 2 మినిట్స్ మాట్లాడతాను. ప్లీజ్, యువర్ మోస్ట్. అసలు జరిగింది ఏంటంటే సార్, నేను మా హస్బెండ్ ఇంతకు ముందు ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవాళ్ళం సార్. ఇక్కడ మాది లవ్ మ్యారేజ్ సార్. మేమిద్దరం ఒక 1 year వరకు, 1.5 year వరకు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం సార్. పెళ్లి కూడా మా పేరెంట్స్, నేను వాళ్ళు ఒప్పుకోకపోయినా నేను వాళ్ళని ఒప్పించి మరి మ్యారేజ్ చేసుకున్నాను సార్. చేసుకున్నాక మేము బెంగళూరులో వెళ్ళిపోయాం సార్. అక్కడికి షిఫ్ట్ అయిపోయాను. నాకు ప్రెగ్నెన్సీ వల్ల నేను జాబ్ ఆఫ్ చేసాను సార్. కొంచెం నాకు బెడ్ రెస్ట్ వల్ల నేను హైదరాబాద్ కి, ఇక్కడికి మా ప్రాపర్ వచ్చి హైదరాబాద్ సార్. నేను హైదరాబాద్ మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చినాను సార్. డెలివరీ కోసం వచ్చి కొంచెం నాకు హెల్త్ బాగాలేక ఇక్కడికి వచ్చినాను. మా హస్బెండ్ అక్కడే ఉన్నారు. వచ్చాను మేడం నేను ఇక్కడికి. నేను ఇక్కడికి వచ్చినాక మా హస్బెండ్ అక్కడే జాబ్ చేస్తున్నాడు. నాకు రోజు కాల్ చేసేది. చాలా బాగుండేది మేడం. మేము మా లైఫ్ చాలా అంటే చాలా హ్యాపీగా మూవ్ అయింది మేడం. ఇంత లైఫ్ నాకు దేవుడు ఇచ్చినందుకు చాలా గ్రేట్ అని నేను బాగా అదైపోయినా. నేను మా పేరెంట్స్ కూడా సరే బాగుంటున్నారని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా బేబీ పుట్టిన తర్వాత 1 year నుంచి మేడం సరిగా మాట్లాడడం లేదు, సరిగా రావడం లేదు. 1 month కి ఒకసారి వచ్చారు. 1 month లో 15 days కి ఒకసారి వచ్చేవాడు. 1 month కూడా రాకుండా అయిపోయాడు. అట్లా ఒక 1 year వరకు చేశాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఒకసారి నేను ఇట్లా ఫొటోస్ ఇవి ఫోన్ లో అవి ఇవి చెక్ చేసిన. నేను ఎప్పుడు చెక్ చేయను, కానీ నాకు డౌట్ రావడం వల్ల ఏమైంది అసలు అని తెలుసుకోవడానికి నేను చెక్ చేసిన మేడం. మొత్తం డిలీట్ చేశాడు సార్. డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్ లో చూసాను సార్ నేను. ఇవన్నీ చూసిన తర్వాత
నేను ఫస్ట్ అయితే అడగలేదు సార్. సరే ఏం చేస్తాడు ఇంకేం చేస్తాడు అని చెప్పేసి చూసిన. సరే మాట్లాడేమో నాకు తెలియలేదు అనుకుంటుండే కదా అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయినా. అది రోజుకి ఎక్కువ చేసేసి మొత్తం అవాయిడ్ చేసే కాడికి వెళ్ళిపోయాడు. ఇట్లా చేసినప్పుడు నాకు అవసరమా సార్? నేను నిలదీసి అడిగినప్పుడు ఆ అమ్మాయికి తెలిసిందట. తెలిసి ఈయనేం చేసిండు, వదిలేసిన, నాకు అమ్మాయితో ఏం సంబంధం లేదు, ఆ అమ్మాయినే నన్ను ఫోర్స్ చేసింది, ఆ అమ్మాయి ఇట్లా. అంటే ఇప్పుడు రోడ్డు మీద ఎంతో మంది ఫోర్స్ చేస్తారు, అందరి దగ్గరికి వెళ్తారా సార్? అట్లా చెప్పండి. మీరే బాగా అడిగారు. ఇప్పుడు నా లైఫ్ గురించి ఆలోచించాలి కదా. నేను ఆయన నమ్ముకొని వచ్చిన కదా సార్, నా పేరెంట్స్ ని వదులుకొని. ఇప్పుడు తను రమ్మన్నదని తన దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే నేను ఎట్లా కనిపిస్తున్నాను దానికి? అట్లా చేయడం పద్ధతి అవుతుంది సార్. నా సిచ్యువేషన్ నుండి ఆలోచించండి సార్. నా పేరెంట్స్ కి ఏం చెప్పాలి నేను? ఇవన్నీ అంటే మోసం చేయడానికి నన్ను పెళ్లి చేసుకుంది ఆయన. అక్క తను నిన్న మోసం చెయ్యలేదక్క, నేనే తన. నువ్వు మాట్లాడకు. నాకు టైం ఇచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నా కదా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మధ్యలో వచ్చి? మాట్లాడకు, నీకు అర్హత లేదు. నాకు అక్క అని పిలవకు. ఇంకొకసారి చెప్తాను, నేను అస్సలే బాగోదు. ఇంకా చాలా చేసినావు నువ్వు. నీ దగ్గర నుంచి నేను చాలా చూసినా. ఇంకా చూసా అవసరం నాకు లేదు అసలు. రితిక, నువ్వు అక్క అనే పిలుస్తుంటే మాకు కూడా ఇరిటేషన్ వచ్చేస్తుందమ్మా. దయచేసి ఆ పిలవకు, అర్థమవుతుందా? వద్దు మేడం, ప్లీజ్, నాకు వద్దు. తనతో మాట్లాడే ఉద్దేశం నాకు అస్సలే లేదు. అసలు తను వస్తే మాత్రం నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఇక్కడ వచ్చి కాల్లో ఉండను నేను అసలు. రితిక, నువ్వు కొంచెంసేపు సైలెంట్ గా ఉండాలి. ఓకే మేడం. ఇట్లా చేసిండ్రు సార్ వాళ్ళు. సరే, ఆ అమ్మాయి ఫోర్స్ చేసిందంట సార్. ఫోర్స్ చేస్తే నువ్వు ఎట్లా వెళ్తావు? నేను కూడా ఇంకొక అబ్బాయిని చూసుకుంటా సార్. అలాంటి మాటలు ఎందుకులేమ్మా? ఏం సమాధానం చెప్పాలో కూడా మాకు బోధపడట్లేదమ్మా. అంటే అర్థం కావట్లేదు. అంటే సార్ మీరే అట్లా అంటే నా సిచ్యువేషన్ లో ఉండి ఆలోచించండి సార్. ఒక అమ్మాయిగా నేను ఇట్లా నా పాపను పట్టుకొని ఇప్పుడు సార్ నాకు ఇవన్నీ అవసరం లేదు సార్. నా బేబీని నేను పెంచుకోలేనా? తను నాకు అవసరమా? ఆయన చేసిందని చెప్పేసి ఆయన అదిలో పడిపోయి నా బ్రెయిన్ కొన్ని రోజులు పని చేయలేదు సార్. నాకు ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు. నేను పిచ్చిదాన్ని అయిపోయినా. అమ్మా ఇక్కడ ఏంటంటే, అమ్మ ఇక్కడ నేను ఇలా చెప్తే మీకు నచ్చదు. మీరున్న హీట్లో మీకు జరిగినటువంటి అన్యాయంకి ఏం చెప్పినా కూడా మీకు అది బ్రెయిన్కి ఎక్కకపోవచ్చు. ప్లస్ నెంబర్ 1, నెంబర్ 2 ఏంటంటే మీ స్థానాన్ని మీరు నమ్మి మీరు ఇంటిగ్రిటీకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు, వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒక ఆడపిల్ల ఎవరో రోడ్డు మీద పోయేటటువంటి అమ్మాయి నేను చచ్చిపోతాను, నువ్వు నన్ను ప్రేమించంటే ఒక భర్త వెళ్ళిపోయి ఉండిపోతాడు. ఇలాంటి ప్రశ్నలకి దేనికి కూడా మా దగ్గర సమాధానం లేదు. దేనికి కూడా మా దగ్గర సార్ ఎలా ఉంటాయి చెప్పండి? చేసేది కరెక్ట్ అయితే మనం కరెక్ట్ అనుకోవచ్చు సార్. కానీ ఈ రోజు పద్మ, అది వాళ్ళు చేసింది ఏం కరెక్ట్ కదమ్మా. ఇంకా పచ్చిగా చెప్పాలంటే బూతు పని అది. ఓకేనా? అతను ఈ అమ్మాయి 70% చేస్తే మీ ఆయన 30% చేసాడు. నోట్లో ఏలు పెడితే కొరకన బ్యాచ్ కూడా కాదు. ఇలా ఒక ఆడపిల్ల వచ్చి పరిచయమైనటువంటి కొన్ని రోజులకే ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ అని చెప్పి నా మెడమే కత్తి పెట్టిందే, నాతో పాటు కాపురం చేస్తావా సస్తావా, సీక్రెట్గా 2 భార్యల కింద ఉందాము అని ప్రపోజల్ చేస్తుంది అంటే కనుక అతను గర్జించి అడిగేటటువంటి ధైర్యం లేకపోతే మిమ్మల్ని వచ్చి అడుగుతుంటే కనుక మీరు చీపురు కట్ట తిరగేసి 2 వాయించుండేవారు కదా. అప్పుడే ఈ అమ్మాయిని సెట్ అయిపోయి ఉండదు మొత్తం అంతా కూడా. అలా చెప్పకుండా అయిపోయిన తర్వాత స్టార్టింగ్ లో అంటున్నాను, మీ భర్త కూడా ఈక్వల్ గా తప్పు ఎక్కడ చేశాడు అనే మాట ఎందుకు అంటున్నానంటే, స్టార్టింగ్ లోనే నిజంగా అతని మీద వాడు ఇట్లా మోసం చేసినాక వాడు ఊసే వద్దు సార్ మనకి. నువ్వు వాడంటావో వీడంటావో నాకు తెలియదు కానీ మనసు విరిగిపోయింది. వద్దు సార్, అట్లాంటి వ్యక్తులకి విలువ ఇయ్యని అవసరం లేదు మనము. అమ్మ నువ్వు ప్రేమించి నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి భర్త గురించి నీకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. అతనితో అసలు వాస్తవానికి నేను మాట్లాడలేదు, చూడలేదు. మీరిద్దరు చెప్తుంటేనే వింటాం. కానీ ఈ అమ్మాయి పరిచయం అయ్యేంతవరకు నేను మిమ్మల్ని కలపాలి లేదంటే ఖచ్చితంగా ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ దిగలేదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను మాట్లాడినటువంటి విధంగా నాకున్నటువంటి ఉద్దేశం నీ మనసులో ఎవరన్నా మాట్లాడారో లేదో నాకు తెలియదు. కాబట్టి ఒక్కసారి ఆ ఆప్షన్స్ అనేటటువంటిది, ఆ పాయింట్స్ అనేటటువంటిది, జీవితానికి సంబంధించినటువంటి ఆ బిడ్డకు సంబంధించిన భవిష్యత్తు గురించి కొన్ని అంశాలు నేను చెప్తానమ్మా. అవి నీ మనసుకు అత్తుకుంటే కనుక ముందుకు అడిగాయి, లేదంటే నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో అక్కడే నిలబడు. నువ్వు ఈ అమ్మాయిని చూసుకుని మీ భర్తని ఇంకో 2 రెట్లు ఎక్కువ అసహించుకోవద్దు. ఈ అమ్మాయి డిలీట్ అయిపోయింది, అర్థమైందా? ఈ అమ్మాయి డిలీట్ అవ్వకపోయినా కూడా ఈ అమ్మాయిని ఖచ్చితంగా సొసైటీకి ఈ అమ్మాయి ఒక చీడపురుగు కింద ఉండకుండా ఈ అమ్మాయి మానసిక పరిస్థితి సరిచేసేటటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో నేను చేస్తాను అనేటటువంటి విధానంగా నీకు వాగ్దానం చేస్తాను. ఈ అమ్మాయి కళ్ళ ద్వారా, ఈ అమ్మాయి మాటల ద్వారా, ఈ అమ్మాయి చేసిన పనుల ద్వారా నీ భర్తను చూడద్దు. నువ్వు ఎవరినైతే కనుక అసలు సిసలుగా ప్రేమించావో, నమ్మేవో, పెళ్లి చేసుకున్నావో, ఈ అమ్మాయి దూరేంత వరకు ఎంత చక్కగా మీ కుటుంబం ఉందో ఆ అబ్బాయి గురించే ఆలోచించమంటున్నాను. ఆ సతీష్ గురించే నేను ఆలోచించమంటున్నాను.
ఇదంతా కూడా నేను ఒక బ్యాడ్ ఫేస్ కింద వర్ణిస్తానమ్మా. లేదండి, సతీష్ యొక్క ఆలోచనలో కూడా బలహీనత ఉంది. ఈ అమ్మాయి కాదు, అంతకుముందు కూడా అతని వ్యక్తిత్వంలో లోపాలు ఉన్నాయి, చాలా వీక్నెసెస్లో చాలా సందర్భాల్లో వేరే ఆడపిల్లలు కూడా ఇతన్ని ట్రాప్లోకి వెళ్ళాడని అనుకుంటే వేస్ట్. చరిత్ర చెప్పట్లేదు. నువ్వు తప్ప అతని జీవితంలో ఎవరూ లేరు, నిన్నే ప్రేమించాడు, స్వచ్ఛంగా పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా బిడ్డను కానీ హ్యాపీగా ఉన్నారు. ఈ అమ్మాయి మామూలుగా పీడీ కాదమ్మా, పర్సనాలిటీ డిసార్డర్, నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. వీళ్ళు ఎలాంటి భయంకరమైనటువంటి అంటే 100 మందికి ఇలాంటి ఆడపిల్లలు 3 ఉంటాయి. వీళ్ళే సమాజంలో జరిగేటటువంటి ఈ హత్యలు, ఆత్మహత్యలు ఇలాంటి వాటికని ప్రధానమైనటువంటి కారకులు. ఇప్పుడు ఈ విపరీతంగా న్యూస్ స్టోరీల్లో చూస్తున్నావు చూడండి, ఎక్కడ ఉన్న అమ్మాయి మా జీవితంలో దూరింది, సర్వనాశనం చేసింది, నా ముగ్గురిని చిక్కుపోయి, వీళ్ళందరూ కూడా ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్స్, బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏదన్నా పట్టుకుంటే కనుక 600 100 వాళ్ళు పట్టు మాత్రం వదలరు. ఈ అమ్మాయి వెనకట్ల పడినటువంటి మగాళ్ళు ఎంతోమంది ఉన్నారంట, ఆ లిస్టు మనకు అనవసరం. కానీ మీ ఆయన మామూలుగా రెసిస్ట్ చేయలేదు. ప్రతిరోజు అతని మెడ మీద కత్తి పెట్టడం కాదు కానీ తన మెడ మీద కత్తి పెట్టుకుని అతను అక్కడే కూర్చోపెట్టింది, భయపెట్టింది. మీ ఆయన ఎక్కడ భయపడ్డాడు అంటే కనుక, అరే ఇంత సాఫీగా మన ప్రయాణం జరుగుతుంది, ఇదేదో నా మట్టుకు నేనే ఇది తుంచేద్దాం, తీసేద్దాం, డైల్యూట్ చేసేద్దాం, నా మట్టుకే నేను డీల్ చేద్దాం, ఇది నా వైఫ్కి చెప్తే కనుక ఇంకా అపార్థం చేసుకుంటుందనే ఉద్దేశంతో ఏంటంటే రోజులు వారాలైనవి, వారాలు నెలలైనవి. సో వీళ్ళ రిలేషన్షిప్ అప్పటికే ఏంటంటే వీళ్ళిద్దరు ఒక బలహీనమైన క్షణంలో ఆ విధంగా కూడా ఫిజికల్గా కూడా ఇది అయిపోవడంతో అతను భయపడటం మొదలుపెట్టి సింగిల్ హ్యాండెడ్గా ఈ అమ్మాయిని తప్పించడానికి ప్రయత్నం చేసి పెద్ద తప్పు చేశాడు. మామూలు ఒత్తిడి పెట్టలేదమ్మా మీ భర్త మీద. ఈ అమ్మాయి గురించి నేను మాట్లాడతాను, నువ్వు డైరెక్ట్గా క్లినిక్కి వస్తే కనుక ఈ వ్యక్తిత్వాలు ఎంత మంచి వ్యక్తినైనా కూడా ఎలా బొట్టులో వేసి ట్రాప్ చేసి జీవితాలను సర్వనాశనం చేస్తారు. ఇలాంటి అమ్మాయిలు నా దగ్గర ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు కాలు తొక్కేస్తారు, తర్వాత సారీ చెప్తారు. బాధ ఎవరిది? మీ ఆయనది తప్పు ఉంది, కాదనట్లేదు. కానీ ఎంత శాతం తప్పు ఉంది, అతని గురించి నీకు ఎంతవరకు తెలుసు? ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదమ్మా. ఈ అమ్మాయి కూడా చెప్పలేకపోతుంది. నీకైనా తెలుసా మీ ఆయన పరిస్థితి ఎలా ఉందో? అంటే ఇట్లా కొన్ని వ్యసనాలకి అలవాటు పడ్డాడని, డ్రింక్ చేస్తున్నాడని, హెల్త్ బాగా ఖరాబ్ అయిపోయిందని తెలిసింది సార్. నాకు కూడా చాలా సార్లు వచ్చి నన్ను బ్రతిమలాడిండు సార్. కానీ నేను కాంప్రమైజ్ కాలేకపోయాను కూడా. నేను వద్దు అని ఇంకా డిసైడ్ అయిపోయాను సార్. ఆయన పట్ల ఏమి ఇంకా ఆలోచించదలుచుకోలేదు నేను. అది ఓకే, నువ్వు ఆలోచించద్దు అంటే నేను ఆ మనిషిని చూడలేదు, ఆ మనిషితో మాట్లాడలేదు కాబట్టి నిన్ను ఒకే ఒకటి సిన్సియర్గా ఆనెస్ట్గా ఒక మనసున్న మనిషిగా నిన్ను ఒకే ఒక పాయింట్ అడుగుతున్నానమ్మా. నిజంగా అతని తప్పుని అతను రియలైజ్ అయ్యి నీ కాలమే పడ్డాడా? అవును సార్. ఒక్క తప్పిదం జీవితంలో, ఒక్క తప్పిదం, అది కూడా ఇట్లా చేసినాక నేను ఎట్లా ఆయనని యాక్సెప్ట్ చేయాలి చెప్పండి సార్? ఆయన తప్పుని నేను ఎట్లా ఒప్పుకోవాలి? ఇంకా ముందట కూడా చేయడానికి నాకు గ్యారెంటీ ఏంటి సార్? ప్రేరేపించబడిన అదైపోయింది సార్. చెయ్యడు ఒక్క నువ్వు వదిలేసిన అవసరం లేదు, అవసరం లేదమ్మా, నాకు అవసరం లేదు. విస్తరలో అన్నం అంటే వడ్డించిన తర్వాత నువ్వు వచ్చి తూ అని అంటున్నావు. అమ్మా రితిక, నువ్వు మాట్లాడద్దు. నువ్వు ఇస్తావా సర్టిఫికెట్ మారేడని? వాళ్ళని కలపమంటావా వద్దంటావా? కలపమని చెప్తున్నా. తన వైఫ్ అంటే చాలా ఇష్టం తనకి, అది నాకు తెలుసు సార్. నువ్వు తెలుసుకొని ఎట్లా చేస్తే బాగుంటదని చేసినావు కదా ఇన్ని రోజులు. తను చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సర్లే నువ్వు పాత స్టోరీ మళ్ళీ సినిమా తిప్పద్దు కానీ నీ వ్యక్తిత్వం గురించి తర్వాత మాట్లాడుకుందాం. అమ్మ ఈ అమ్మాయితో అసలు జోక్యం లేదమ్మా. అమ్మ ఈ అమ్మాయి అసలు ప్రస్తావన వద్దు. మీ ఆయన మారేడా లేదా అనేటటువంటిది ఈ అమ్మాయికి ఏం తెలుసు? పిచ్చిమోహం. ఈవిడ ఏదో పట్టుకుని ఏదో ఎలాడుతూ అందరి జీవితాలు నాశనం చేస్తుంది. ఆ అమ్మాయితో చాలా పని ఉంది మాకు, తర్వాత చెప్తాను నేను. అది నాకు నీ వరకు మాత్రం నీ భర్త ఈరోజు అతని పరిస్థితి ఏమీ బాగాలేదు అని అంటున్నావు. బిడ్డను బాగా చూసుకునేవాడు, భార్యను బాగా చూసుకునేవాడు. కేవలం ప్రెగ్నెన్సీ టైంలో ఈ అమ్మాయి పెట్టినటువంటి మానసిక పరమైనటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ బ్లాక్మెయిల్ ఒత్తిడి ఇది. ఆ ఒత్తిడికి అతను తలొగ్గి ఒక తప్పు చేశాడు. నువ్వు ఇప్పటికిప్పుడు నువ్వు ఏదో ఒప్పేసుకుని నా మాట మీద గౌరవంతోనో ఇంకోటో ఏదో ముందుకెళ్ళిపోమని నేను అనట్లే. ఒక్కసారి మీరు వస్తే కనుక నేను కూడా అతన్ని ఫోన్ చేసి పిలిపించుకుంటాను నా దగ్గరికి. నా సమక్షంలోనే మీరు మాట్లాడుకోండి. దయచేసి ఈ కాపురం మాత్రం విడిపోవలసినటువంటి కాపురం కాదు. ఇలా అయితే కనుక మీరు కానీ ఈ బేసిస్ మీద విడిపోతే కనుక ఇదే ఎగ్జాంపుల్ తీసుకుని ఇలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు సమాజంలో. ఈ మొత్తం ప్లాట్ఫామ్ని, ఈ ఎపిసోడ్ని వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా వాడుకుని అరే ఇలా పుల్ల పెడితే కనుక విడిపోతారనమాట అనేటటువంటిది ఎగ్జాంపుల్ కింద తీసుకుని ముందుకెళ్తారమ్మా. మీరిద్దరు భార్యాభర్తలు మీ ప్రేమ నిజమైంది అనేటటువంటిది ప్రూవ్ చేసుకోవాలి. ఆ పిల్లకి ఒక చక్కటి తల్లిదండ్రుల కింద మారి ముందుకెళ్తాం అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి. దానికి మీ ఇద్దరిని కలపడానికి ఏ వంతు ప్రయత్నం చేయమన్నా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఏ స్థాయి వరకైనా వెళ్తా.
మార్పు రాకపోతే మీ ఆయన కూడా మొండిగా వ్యవహరించి ఏమీ రియలైజ్ కానటువంటి మీరు మాట్లాడండి సార్, మరి మాట్లాడండి ఫస్ట్, మీరు తనతో మాట్లాడండి సార్, నేను పిలిపి తర్వాత నేను ఆలోచిస్తా సార్ నేను కూడా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అట్లీస్ట్ నాకు ఆ చిన్నపాటి అవకాశం ఇచ్చావు కదా, నేను దూరిపోతాను. నేను అనేది ఏంటంటే అతనికి ఫోన్ చేస్తాను, అతనికి ఫోన్ చేసి నా క్లినిక్ పిలిపించుకుని నేను మాట్లాడతాను. నేను ఫోన్ చేసినప్పుడు ఒక 2-3 సార్లు అతనితో మాట్లాడిన తర్వాత నువ్వు వద్ది కానీ ఇద్దరు ఎదురు కూర్చొని మాట్లాడుకుందాం. మీరిద్దరు ఏమనుకుంటే అదే ఫైనల్గా నేను ఏకీభవిస్తాను. నా నమ్మకం నాకు ఉంది కానీ ఫైనల్ డిసిషన్ ఇస్ అప్ టు బోత్ ఆఫ్ యూ. సరే సార్, నేనైతే కాంప్రమైజ్ అవ్వలేను సార్, మీరు చెప్తున్నారు కాబట్టి మీరు కాంప్రమైజ్ అవ్వద్దమ్మా. నా వర్షన్ కూడా నాకు ఉంటది, మాట్లాడినప్పుడు అవి కూడా చెప్పగలుగుతాను నేను. పద్మ గారు ఒక్క మాట అమ్మా, ఒక్క మాట. మీరు చెప్పేది 100% కరెక్టే, కానీ డాక్టర్ గారు మేము ఏం చెప్తున్నాం, మీరు అసలు ఒకసారి రండి, ఆ తర్వాత మీరే డెసిషన్ తీసుకోండి. సరే మేడం, మీరు చెప్తున్నారు కదా మేడం. నీ మాట మీద నీ నమ్మకం నీకుందమ్మా, నా ఆలోచన నా అనుభవం మీద నాకు నమ్మకం ఉంది. ఈ రెండు కలిపి ఎక్కడి వరకు వెళ్తాయి అనేది మనం మ్యాచ్ చేసుకుని చూద్దాం. మిగతాది భగవంతుడి చేతిలో వదులుదాం. ఏమ్మా, ఆ బిడ్డ భవిష్యత్తు చేతిలో అంతే వదిలేయాలి మనం. ఇప్పటి నుంచి అయితే తను అయితే నాకు కాల్ చేయదు సార్, అది శూర్పణఖ సార్, శూర్పణఖ అది నాకు కాల్ చేయదు సార్, ప్లీజ్ సార్ మీరు దయచేసి దాంతో ఇంకోసారి తను మాత్రం మాట్లాడిపోవద్దు. మీకే కాదు ఎవరికి కాల్ చేయదు. ట్రై చేస్తున్నా, నాకు అవసరం లేదు, నువ్వు వచ్చినావంటే నేను కలవను ఇంకా కూడా నాకు అవసరమే లేదు, నాకు అవసరం లేదమ్మా. ఓకే అండి పద్మ గారు ఆవిడ మీకు కాల్ చేయదు, మీరు కట్ చేయండి, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా మాట విన్నందుకు ధన్యవాదాలు. అమ్మ రితిక, నువ్వు ఉన్నావా? ఉన్నాను మేడం. ఏం మాట్లాడుతున్నావే తల్లి, నీకు అసలు కొంచెమన్నా ఉందా? అర్జెంటుగా నువ్వు కలవాలేమో డాక్టర్ గారిని. ఏమో నీకు వేరే ప్రోగ్రామ్ పెడదాం. ఒక్కసారి అసలు ఈ అమ్మాయిని చూడాలండి డాక్టర్ గారు మీరు ఫస్ట్. అమ్మ నీ స్థానం ఏంటనేది నీకు అర్థమైంది కదా రితిక, నువ్వు ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడాలి, మార్పు అనేటటువంటిది రావాలి. మీ తల్లిదండ్రుల సమక్షంలో నీకు కూడా నేను తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయించాలి, వాళ్ళని కూడా నిన్ను కొద్ది గ్రిప్లో పెట్టుకోవాలి. నిన్ను ఇలా అయితే మాత్రం ఒంటరిగా ఉండకూడదు. నువ్వు ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి మీ తల్లిదండ్రులు కూడా వెళ్ళాలి. అక్కడ ఏ సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ చేసుకోవాలి. అర్జెంటుగా నీకు ఒక మగాడిని ఇచ్చి పెళ్లి చేయాలి. ఈ ఎజెండా అంతా నిండేంత వరకు దయచేసి ఈ కౌన్సిలింగ్, ఈ మానిటరింగ్, ఈ సూపర్విజన్ లూప్లోంచి మాత్రం బయటికి రాకమ్మా. నీకు సత్కోటి వందనాలు. నువ్వు ఈరోజు ఏదైనా మంచి పని చేసావు అంటే కనుక ఈ పరిస్థితిని మా వరకు తీసుకొచ్చి వాళ్ళని కలపటం అనేటటువంటి దానికి మేము ధన్యవాదాలు హర్షిస్తున్నాం. ఆ ఒక్కదాని వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది కూడా నువ్వు చేసి ఉండకపోతే కనుక అసలు నిన్ను ఇంకా సమాజం మేము ఇంకెంత చెదిరించుకుని అసహించుకునే వాళ్ళం.